నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వందే మాతర గేయాన్ని అవమానిస్తే జైలుకే, శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ చట్ట సవరణ చేసిన కేంద్ర కేబినెట్. వెలుగులోకి గోస్ట్ పక్షి, అత్యంత అరుదైన పక్షుల్లో ఒకటి జెడ్డాల్ స్కౌట్సర్. వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం. 52 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన టీటీడీ చైర్మన్. అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుపతి గంగ జాతర. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు. శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు. సిఫారసు లేఖలకు గుడ్ బై. మామిడికాయను రసాయనాలతో మగ్గబెట్టి పండుగ మారుస్తున్న వ్యాపారులు. కాల్షియం కార్బైడ్ ఆరోగ్యానికి చేటని నిషేధించిన సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్. వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు 52 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాల కొనుగోలు చేసి ప్రారంభోత్సవం చేశారు. టీటీడీ చైర్మన్. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తోంది టీటీడీ. 52 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలు అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హయాంలో బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు భారీగా విరాళాలు అందించడం గమనార్హం. నిరుపేద రోగులకు ఉచిత వైద్యం, శస్త్రచికిత్సలు చేస్తున్న స్విమ్స్ వైద్యులు, న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్లతో రేడియేషన్ అంకాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలేటర్ అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక సంవత్సరం క్రితట నేను ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు మన డాక్టర్స్తో అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ అవి కావాలా ఇవి కావాలని అడగటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఐవి సుబ్బారావు గారిని అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు అద్భుతమైనటువంటి ఏదైతే 3 ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించింది సుమారు 55 కోట్ల పైనే వెచ్చించి ఈ ఎక్విప్మెంట్ తేవటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చాలా ఉపయోగపడే విషయం. ఈ రోజులో రోజుకి క్యాన్సర్ పెరిగిపోతున్నటువంటి ఈ దశలో ఇలాంటివి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించాం. నగరంలో అనుమతులు లేకుండా ఆక్రమ నిర్మాణాలను ముందే గుర్తించి నిలుపుదల చేయాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని పోస్టల్ కాలనీ, నారాయణపురం, డిబిఆర్ రోడ్డు, చింతలచేను, కైకాల చెరువు తదితర ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు నిర్మాణాలను పరిశీలించారు. నగరంలోని ఫుట్పాత్ ఆక్రమణలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని తెలిపారు. పట్టణ ప్రణాళిక అధికారులు, సిబ్బంది నగరంలో పర్యటిస్తూ అనుమతులు లేని నిర్మాణాలు గుర్తించి ముందే అడ్డుకోవాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట ఏసీపీ పార్వతీప్రియ, స్వర్ణవార్డు కార్యదర్శులు తదితరులు ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లెలు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి టీటీడీ ఉద్యోగస్తులు భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఉద్యోగ సంఘాలు మరియు టీటీడీ కోఆపరేటివ్ సొసైటీ సంయుక్తంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క చెల్లెలైన మన తాతయ్యగుంట గంగమ్మకి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా టీటీడీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అమ్మవారికి పవిత్రమైన సారెను సమర్పించాలనే దృఢ నిశ్చయంతో ఈ సారిని ఈ సంవత్సరం మా నుంచి తీసుకెళ్తున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు, సంఘాలు, తిరుపతి పుర ప్రజలు అందరూ
అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులందరూ కూడా యూనియన్ నాయకులు ఒక ఆనవాయితీగా పోయిన సంవత్సరం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఉద్యోగస్తుల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా అమ్మవారికి సారిస్తారు, ఉద్యోగస్తులు యూనియన్ నాయకుల ద్వారా టీటీడీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ ద్వారా అమ్మవారికి సారీ ఇవ్వడం పరిపాటిగా జరుగుతోంది. ఈరోజు ఎంప్లాయీస్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గారు మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి సారీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన టీటీడీ నుంచి టీటీడీకి వెంకటేశ్వర స్వామి గారికి చెల్లెలైనటువంటి గంగమ్మ గారికి సారీ ఇవ్వడం అనేటువంటిది ఉద్యోగస్తులుగా మా అందరి యొక్క బాధ్యతగా ఈరోజు టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంకు ప్రెసిడెంట్ మహేష్ గారు, వైస్ ప్రెసిడెంట్, వాళ్ళ డైరెక్టర్సు అందరూ కలిపి టీటీడీ ఉద్యోగ సంఘాలందరూ కూడా సారీని సమర్పిస్తున్నారు. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలకి, టీటీడీ ఉద్యోగులకు అందరికీ ఉండాలని చెప్పి మరొక్కసారి ఈ గంగమ్మ జాతర శుభాకాంక్ష. శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎండవేడిమి నుండి ఉపశమనం కలిగించేందుకు వాటర్ బాటిల్స్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వాకర్ సభ్యులను అభినందించారు. తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా తిరుపతిలోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గంగమ్మ గుడిలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు మరియు మినరల్ వాటర్ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి గంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మా తిరుపతి ఎమ్మెల్యే ఆర్టి శ్రీనివాసులు గారి చేతుల మీదుగా 10,000 వాటర్ బాటిల్ అంటే 10,000 మజ్జిగ ప్యాకెట్ని ఇక్కడ భక్తులకు పంచడమైనది. ఇలాగే ప్రతి సంవత్సరము మాకు ఈ అవకాశాన్ని ఆ గంగమ్మ తల్లి ప్రసాదించమని ఆ గంగమ్మ తల్లిని మేము వాకర్స్ అందరూ వేడుకున్నాము. వాకర్స్ అందరూ ఆయురారోగ్యంతో ఐశ్వర్యశాలతో కలగాలని మేము ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నాము. పెసిఫిక్ మహాసముద్రంలో సూపర్ ఎల్నినో భూతం మేల్కొంది. వర్షాభావం, వడగాల్పులు, కరువు పరిస్థితులతో ఘోష పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎల్నినో తీవ్ర స్థాయిలో ఉండవచ్చని, దానిని సూపర్ ఎల్నినోగా చెప్పవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి 1997-98 నాటి తరహాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేశారు. దానికి తోడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణాసియాలో నైరుతి ఈశాన్య రుతుపవనాలు ఈసారి బలహీనంగా ఉండవచ్చని, సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేశారు. కాగా దక్షిణ తెలంగాణకు ఎల్నినో ముప్పు ఉంటుందని, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూలు వంటి జిల్లాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటుంది. వానలు లేక జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయి ఇబ్బంది ఎదురవుతుంది. జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మరోవైపు వ్యవసాయం కోసం బోర్ల వినియోగం పెరగడం, గృహాలు, పరిశ్రమల్లో చల్లదనం, ఇతర అవసరాల కోసం విద్యుత్కు డిమాండ్ పెరుగుతుంది. సరిపడా విద్యుత్ అందుబాటులో లేకుంటే కరెంటు కోతలు తప్పవు. మొత్తంగా ఈ పరిణామాలు పారిశ్రామిక, ఇతర రంగాలపైన ప్రభావం చూపుతాయి. పొడి వాతావరణం, వేడి కారణంగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తాజాగా పసిఫిక్ తూర్పు, మధ్య ప్రాంతాల్లో ఎల్నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ వెల్లడించింది. మే మధ్యలో మొదలై వచ్చే ఏడాది జనవరి చివరి వరకు దీని ప్రభావం ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈసారి 2027 చివరి వరకు కొనసాగవచ్చని అమెరికా, చైనా, జపాన్ వాతావరణ విభాగాలు అంచనా వేశాయి. సాధారణంగా ప్రతి 2 నుంచి 7 ఏళ్లకోసారి ఎల్నినో ఏర్పడుతుంది. ఎప్పుడూ సాధారణ వర్షాలు కురిసే చోట కరువు ఏర్పడితే, ఎప్పుడూ వర్షాభావం ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఉదాహరణకు ఎల్నినో ఏర్పడితే ఇండోనేషియాలో పడాల్సిన వర్షమంతా కాస్త దూరంలో సముద్రంపై కురుస్తుంది. భారత్లోనూ ఇదే తరహాలో వర్షాలు కురిసే తీరు మారిపోతుంది. మరోవైపు దక్షిణ, ఉత్తర అమెరికా ఖండాల్లో తుఫానులతో వరదలు వస్తాయి. 2015, 16, 2019, 20 సమయంలో ఏర్పడిన ఎల్నినోతో ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. గణాంకాల నమోదు ప్రారంభమైన నాటి నుంచి 1997, 98 ఎల్నినో అత్యంత తీవ్రమైనదని, దానితో ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో కరువు పరిస్థితులు ఏర్పడితే ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రతి ఏటా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా వివిధ వేషధారణలు ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
జాతర 3వ రోజులో భాగంగా బండవేషం ధరించి గంగమ్మ తల్లిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులయ్యారు. గంగమ్మ భక్తులందరూ కూడా మొక్కులు తీర్చుకోవడం, వేషాలు వేసుకొని వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరినాయి కాబట్టి వాళ్ళందరూ ఈరోజు బండ వేషాలు వేసుకొని గంగమ్మకు మొక్కులు చెల్లించడం జరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి నడివీధి గంగమ్మ, తాతయ్యగుంట గంగమ్మ, తిరుపతికి పవిత్రమైన ప్రతి ఒక్కరికి ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరూ కూడా పొందుతున్నారు. ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికి కూడా తిరుపతిలో నివసించే ప్రతి ఒక్కరికి, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు కోరిన కోరికలు తీర్చాలని గంగమ్మ తల్లికి మేము కూడా గంగమ్మ తల్లికి ప్రార్థనలు చేస్తూ ఈరోజు వాటర్ బాటిల్, మజ్జిగ కూడా పంపిణీ కూడా దాదాపు 10,000 మందికి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు గుడికి వచ్చి ఇట్లా రోటరీ క్లబ్ వారి సహాయంతో, లయన్స్ క్లబ్ వారి సహాయంతో, వాళ్ళ ఆర్కాట్ కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భక్తులకి మంచినీళ్ళ బాటల్ని, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా అందడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మేమున్న ఇక్కడ తిరుపతిలో ఉన్న దాతల సహాయంతో ప్రతిరోజు వచ్చే భక్తులందరూ కూడా వాటర్ బాటిళ్ళు, బటర్ మిల్క్ ప్యాకెట్లు కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈరోజు గతానికి భిన్నంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తిరుపతిలో ఏ మూల చూసినా జాతర గురించే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో జాతర కనిపిస్తోంది. ఆ తల్లికి వచ్చి మొక్కుంటే ఏ సమస్య అయినా తిరిగిపోతుంది. అమ్మకి ఏ విధంగా చెప్పుకుంటామో తిరుపతిలో గంగమ్మ తల్లికి చెప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందనేది కొన్ని యుగాలుగా, సంవత్సరాలుగా ఉన్న ఆనవాయితీ. తిరుపతి పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఈ గంగమ్మ తల్లే ఈరోజు తిరుపతి ప్రజలను కాపాడుతుంది. ఈరోజు పట్టణమైన, మహానగరమైన ఆమె ఆశీస్సులతోనే అవుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ జీవో నెంబర్ 900ను జారీ చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదికలో బయటపడిన అంశాలు, సిఫార్సులను వివరంగా అధ్యయనం చేయాలని ఆదేశించింది. పాలనాపరంగా అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలు, న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సిన అంశాలపై సూచనలు చేయాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏకసభ్య కమిషన్ నివేదికలోని నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయాల్సిన అంశాలను సూచించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ సిఫార్సులను అమలు చేసేందుకు తగిన పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కమిటీ సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ తన నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాలని జీవోలో స్పష్టంగా సూచించింది. తిరుమలలో దర్శనం టైమింగ్స్ మారిపోయాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే టైం స్లాటెడ్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనానికి వివిధ మార్గాల ద్వారా భక్తులు చేరుకుంటారు. అందులో ముఖ్యమైనది ఎక్కువ మంది భక్తులు 300 రూపాయల స్లాటెడ్ సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఇప్పుడు ఈ స్లాటెడ్ సర్వదర్శనంలోనే కీలకమైన నిర్దేశిత కాల పరిమితిని తీసుకొచ్చింది టీటీడీ. స్వామివారి దర్శనానికి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుండి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని, అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని టీటీడీ సూచిస్తుంది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉండగా భక్తుల పరిధిని దృష్టిలో ఉంచుకొని మే 1 నుండి జూలై 15 వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రముఖుల సిఫార్సు లేఖలను రద్దు చేసింది టీటీడీ. తిరుపతికి రైల్వే డివిజన్ ఇస్తారా? గుంటూరు డివిజన్కు తిరుపతిని తరలిస్తారా? తాడో పేడో తేల్చుకుంటామంటూ బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గిరిధర్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి బాలాజీ రైల్వే డివిజన్ ప్రకటించాలని, లేకపోతే గతంలో తిరుపతి నుండి గుంటూరుకు తరలించిన రైల్వే డివిజన్ను తిరిగి తిరుపతికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే రాయలసీమ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని సమితి కన్వీనర్ గిరిధర్ హెచ్చరించారు. సో తిరుపతి ఎంత పెద్ద కేంద్రానికి దగ్గరలో డివిజన్ కేంద్రం కానీ జోనల్ కేంద్రం కానీ లేకపోవడం, కనీసం దగ్గరలో ఉన్నా కూడా ఇదనరు. అదే ఇప్పుడు 4 డివిజన్స్ ఆల్రెడీ మన దక్షిణ కోస్తా రైల్వేలో ఏర్పడుతున్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, వాల్టర్ డివిజను. సో మేమేం అడుగుతున్నాం, కొత్త డివిజన్ 5వ డివిజన్కి ఇమ్మని అడుగుతున్నాం. ఒకవేళ 5వ డివిజన్ సాధ్యం కాకపోతే గుంటూరుని ఇక్కడ షిఫ్ట్ చేయండి. ఎందుకు అడుగుతున్నామంటే 2002 తిరుపతికి రావాల్సిన డివిజన్ కేంద్రాన్ని గుంటూరుకి తరలించుకొని పోయినారు. అటు పక్కనే ఉన్నాయి విజయవాడ, గుంటూరు 30 కిలోమీటర్లు. ఇప్పుడు ఎప్పుడు కానీ పరిపాలనా సౌలభ్యం కోసమే ఇవన్నీ కూడా డివిజన్లు ఇవన్నీ కూడా పెంచుకుంటా పోతారు. ఒకప్పుడు 6 జోన్లు ఉండేటివి మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, మళ్ళీ 9 అయినాయి, మళ్ళీ 16 అయినాయి, ఇప్పుడు 18 జోన్లు అయినాయి. అదేవిధంగా మన స్టేట్లో ఎత్తుకుంటే 14 జిల్లాలని 26 జిల్లాలు చేస్తున్నారు. ఎందుకు చేసినారంటే ఇవన్నీ పరిపాలనా సౌలభ్యం కోసమే. సో అదైనా ఇక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పి, ఇంకొక విషయం ఏంటంటే మన కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా 4 డివిజన్లో ఉంది, పరిధిలో ఉంది. కాదు మేము అడిగేది డివిజన్ తిరుపతి అనేది చాలా జస్టిఫికేషన్, చాలా ఉన్న డివిజన్లో అత్యంత పెద్దది కొట్టికల్ డివిజన్. సుమారు 2183 కిలోమీటర్లు రన్నింగ్ ట్రాక్ ఉంది. డబుల్ ట్రాక్టర్ తీసుకుంటే సుమారు 3000. అందులో ఇక్కడ ఉన్న దీంట్లో నుండి కూడా వాడి టు రాయచూరు గిరిగారు అన్ని విషయాలు చెప్పున్నారు. వాడి టు రాయచూరు గుంటకల్ డివిజన్లో ఉండేది. అది 108 కిలోమీటర్లు తీసుకెళ్లి సికింద్రాబాద్లో కలిపారు. కొత్తగా బెంగళూరు టు కడప అదొకటి ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. కాళహస్త్రి టు ఓబులవారిపల్లి అదొక ప్రాజెక్ట్. అది సుమారు అది కూడా దాన్ని తీసుకెళ్ళి అతి సమీపంలో ఉండేదాన్ని తీసుకెళ్ళి గుంటూరులో కలుపుతున్నారు. మనకు 1975లో 2002లోనే డివిజన్ రావాల్సింది. 1970-75లో తిరుపతి చాలా చిన్న స్టేషన్. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీమాన్ తాళపాక అన్నమాచార్య 618వ జయంతి మహోత్సవాలు వేడుకగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాకారుల బృందం వారిచే నృత్య కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలానే మహతి ఆడిటోరియంలో కూడా సంగీత నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశాము. అంతేకాకుండా తాళ్లపాకలోను, రాజంపేటలోను అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎన్నో వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలు అన్ని కూడా విరివిగా భక్తాదులందరూ పాల్గొని విజయప్రదం చేస్తూ ఉన్నారు. వారికి ప్రాజెక్టు పక్షాన, దేవస్థానం పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు మాకు ఈ అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా మేము ఇక్కడికి అన్నమాచార్య ప్రాజెక్టులో ఉన్నటువంటి స్టేజ్ పైన భరతనాట్య కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాము. ప్రపంచంలో చాలా పరిమిత ప్రాంతాల్లో మాత్రమే కనిపించే జెడ్ డాన్స్ కౌర్సర్ గోస్ట్ పక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ప్రత్యక్షం కావడం విశేషం. ఏపీలో కనిపించే అత్యంత అరుదైన పక్షుల్లో ఒకటి జెడ్ డాన్స్ కౌర్సర్. దీనిని గోస్ట్ పక్షి అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో చాలా పరిమిత ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ పక్షి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కడప పరిసరాల్లోనే నమోదైంది. ఒకప్పుడు ఇది అంతరించిపోయిందని భావించిన 1986లో మళ్లీ కనుగొనబడ్డం పక్షి శాస్త్ర ప్రపంచంలో గొప్ప పరిణామంగా నిలిచింది. 2004లో చివరిసారి దాని ఉనికిని గుర్తించారు. ఆపై 2 దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అత్యంత అరుదైన జెడ్ డాన్స్ కౌర్సర్ పక్షి మరోసారి ప్రత్యక్షమైంది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో దానికి తెలిసిన ఏకైక ఆశ్రయమైన శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంకు చాలా దూరంలో ఉన్న పొద అడవులలో తీవ్రంగా అంతరించిపోతున్న ఈ పక్షిని 2025 ఆగస్టులో గుర్తించారు. జెడ్ డాన్స్ కౌర్సర్ రాత్రిపూట చురుకుగా ఉండే పక్షి. ఇది ఎగరగలిగిన, ఎక్కువగా నేలపై వేగంగా పరిగెత్తడం ద్వారా సంచరిస్తుంది. పొదలు, రాళ్లతో కూడిన పొడి అటవీ ప్రాంతాలు దీనికి ఇష్టమైన నివాసం. పురుగులు, కీటకాలు దీని ప్రధాన ఆహారం. చాలా నిశ్శబ్దంగా ఉండే ఈ పక్షి దగ్గరలో ఉన్నా కూడా దాని ఉనికిని గుర్తించడం చాలా కష్టం. ఈ పక్షి సాధారణంగా నేలపైనే 1 లేదా 2 గుడ్లు పెడుతుంది. సుమారు 15 నుంచి 20 రోజులలో పిల్లలు బయటకు వస్తాయి. గోధుమ రంగు మచ్చలతో ఉండే దీని శరీరం, కళ్ళ చుట్టూ తెల్లటి వలయం, పొడవాటి కాళ్ళు ప్రత్యేక లక్షణాలు. ప్రకృతి సంరక్షణ అంతర్జాతీయ సంఘం ప్రకారం ప్రస్తుతం ఈ పక్షి అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించబడింది. ఖచ్చిత సంఖ్య తెలియకపోయినా దీని సంఖ్య చాలా తక్కువగా ఉందని అంచనా.
ముఖ్యంగా ఆవాసాల నష్టం, మానవ జోక్యం వంటి కారణాలతో ఈ అరుదైన జాతి తీవ్రమైన ప్రమాదంలో ఉంది. మొత్తంగా జెర్డాన్ స్కౌట్సర్ ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైన అమూల్యమైన సహజ సంపద. దీనిని సంరక్షించడం మన అందరి బాధ్యత. రసాయనాలతో మగ్గబెట్టి పండుగ మారుస్తూ జోరుగా మామిడి పండ్లను విక్రయిస్తున్నారు వ్యాపారులు. మామిడి పండ్లు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినే పండు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పండుతున్నప్పటికీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పండుకు ఎంతో పేరు ఉంది. మామిడి సీజన్ వచ్చిందంటే కాల్షియం కార్బైడ్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. చెట్ల మీద కాయలను ముందుగానే మార్కెట్లోకి తీసుకువచ్చి కాల్షియం కార్బైడ్ను ఉపయోగించి త్వరగా పండే విధంగా వ్యాపారులు మార్కెట్లోకి చేరుస్తున్నారు. ఇది విడుదల చేసే రసాయన వాయువు త్వరగా పచ్చికాయను పండుగా మారుస్తుంది. దీంతో అలా పండిన మామిడి రుచిగా ఉండదు. అదే సమయంలో ఆరోగ్యానికి కూడా ఎంతో హాని చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు కాల్షియం కార్బైడ్ను నిషేధించింది. మామిడి దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ఆహార భద్రత, కల్తీ నియంత్రణ శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాల్షియం కార్బైడ్ పారిశ్రామికంగా సున్నం కోడ్ మిశ్రమాన్ని ఎలక్ట్రిక్ ఫర్నేస్లో సుమారు 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో తయారు చేస్తారు. అధిక ఉష్ణోగ్రతతో నత్రజనితో కలిసినప్పుడు కాల్షియం ఏర్పడుతుంది. దీన్ని రసాయనిక ఎరువుగా వినియోగిస్తారు. ఉక్కు పరిశ్రమలో దీన్ని ఎక్కువగా వాడతారు. కాల్షియం కార్బైడ్ తేమతో కలిసినప్పుడు ఎసిటిలిన్ వాయువు మొదలవుతుంది. ఈ వాయువు కాయలను మగ్గించే ప్రక్రియకు దోహదపడుతుంది. మామిడి, బత్తాయి, బొప్పాయి, పైనాపిల్, నిమ్మ లాంటి వాటిని మగ్గించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ వినియోగాన్ని అనేక దేశాలు నిషేధించాయి. మన దేశంలో కూడా సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది. ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రకారం కార్బైడ్తో కాయల పక్వానికి తేవడం, అమ్మకం చేయడం నేరంగా ప్రకటించింది. కాయలను మగ్గబెట్టేందుకు వాడే కాల్షియం కార్బైడ్లో 30% మలినాలు ఉంటాయి. కొద్దిగా ఆర్సెనిక్, ఫాస్ఫరస్ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కార్బైడ్ క్యాన్సర్ను కలుగజేసి ఎసిటాల్టీ హైడ్ను ఉత్పత్తి చేస్తుంది. క్యాన్సర్కు గురయ్యే అవకాశం ఉంది. కార్బైడ్ తేమతో కలిసినప్పుడు విడుదలయ్యే ఎసిటిలిన్ వాయువు మెదడుకు ప్రాణవాయువును సరఫరా చేసే నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. జాతీయ గేయం వందే మాతరాన్ని అవమానిస్తే జైలుకే. ఈ మేరకు చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. పశ్చిమ బెంగాల్లో ఘన విజయం తర్వాత జరిగిన తొలి భేటీలోనే దీనిపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జాతీయ గౌరవాన్ని భంగపరిచే చర్యల నిరోధక చట్టం 1971 పరిధిలో ఇప్పటి వరకు జాతీయ గీతం, జనగణమన, భారత రాజ్యాంగం, జాతీయ పతాకం ఉండేవి. జనగణమనను పాడకుండా కావాలని అడ్డుకున్నా ఒక చోట చేరి ఆ గీతం పాడుతున్న సమూహంలో అలజడి రేపడానికి ప్రయత్నించిన చట్టరీత్యా శిక్షార్హ నేరంగా పరిగణించడం జరుగుతుంది అని చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టం చేస్తోంది. దానికి సవరణ తీసుకురావడం ద్వారా జనగణమనతో సమాన స్థాయిని వందే మాతరానికి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. తాజా ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం వందే మాతరాన్ని అవమానించడం చట్టరీత్యా నేరం. ఈ నేరం చేసిన వారికి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక ఈ రెండింటిని కోర్టు విధించవచ్చు. మొదటి తప్పుని జరిమానాతో సరిపెడతారు. కానీ అదే తప్పును మళ్లీ చేస్తే జైలు శిక్షను విధించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పీకే పేరు వినిపించడం యాదృచ్ఛికం కాదు. ఏపీ మాజీ సీఎం జగన్ మళ్లీ పీకే టీం వైపు చూస్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో పీకే టీం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమలు చేసిన వ్యూహాలు ఇప్పటికీ పార్టీకి ఒక మోడల్గా ఉన్నాయి. గ్రౌండ్ సర్వేలు, డేటా ఆధారిత నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రత్యేకంగా బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో పీకే టీం ప్రభావం కనిపించింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ అదే టీంను రంగంలోకి దించాలన్న ఆలోచన జరుగుతోందన్న ప్రచారం ఉంది. వైసీపీలో అంతర్గతంగా కూడా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయట. అయితే కొందరు పీకేకు అనుకూలంగా ఉండగా మరికొందరు మరో కొత్త టీంను రంగంలోకి దించాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. వార్తలు వస్తున్నట్టు జగన్తో పీకే జతకడితే హైదరాబాద్ లోటస్ పాండ్ పరిసరాలు మళ్లీ రాజకీయంగా హాట్స్పాట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ భవనం నుంచే ఎన్నికల వ్యూహాలు అమలు అయ్యాయి. అక్కడే తాజాగా ఒక పూర్తిస్థాయి వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. డేటా అనలిటిక్స్ నుంచి సోషల్ మీడియా వరకు అన్నీ అక్కడి నుంచే నిర్వహించారు. ఇప్పుడు అదే మోడల్ మళ్లీ రిపీట్ అవుతుందన్న ప్రచారం ఉంది. సెప్టెంబర్ నుంచి అక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయట. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేనా, నిజమా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ లోపల జరిగే కదలికలు మాత్రం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కొంతమంది కీలక వ్యక్తులు ఇప్పటికే హైదరాబాద్లో యాక్టివ్ అయ్యారని టాక్. సోషల్ మీడియా టీంలు కూడా రీఆర్గనైజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక పెద్ద క్యాంపెయిన్కు ప్రిపరేషన్గా భావిస్తున్నారు. ప్రత్యేకంగా 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఈసారి మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించనున్నారని సమాచారం. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వ్యూహాలు రూపొందిస్తారట. ఓటర్ల ప్రవర్తనను ముందుగానే అంచనా వేసే ప్రయత్నం చేస్తారట. సోషల్ మీడియా క్యాంపెయిన్ను మరింత దూకుడుగా తీసుకువెళ్లనున్నారట. ప్రత్యేకంగా యువతపై ఫోకస్ పెంచుతారు. గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ నెట్వర్క్ను బలోపేతం చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తారు. ఇది ఒక పూర్తిస్థాయి ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది వైసీపీ నేతలు ఇప్పటికే ఈ ప్రాసెస్లో భాగమయ్యారట. ఇది నిజమైతే వైసీపీ రాజకీయ వ్యూహంలో పెద్ద మార్పు ఖాయంగా చెబుతున్నారు. జగన్ తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో చేసిన పాదయాత్ర పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతారట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెంచుతారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలంటే ప్రొఫెషనల్ టీం సలహాలు, సూచనలు, సాంకేతిక మెలకువలు ఎంతగానో అవసరం. ఇక్కడే పీకే టీం ప్రాముఖ్యత పెరుగుతోంది. పీకే టీం అనుభవం ఈ క్యాంపెయిన్కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో పీకే టీంది అందవేసిన చెయ్యి అని చెప్పక తప్పదు. సోషల్ మీడియా మేనేజ్మెంట్లో కూడా వారికి మంచి అనుభవం ఉంది. పీకే టీం ప్రస్తుత పరిస్థితిపైన రకరకాల వాదనలు లేకపోలేదు. బీహార్లో కొత్త పార్టీ ఏర్పాటు చేసి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. కానీ స్ట్రాటజీ స్కిల్స్పై ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ పండితులు. గతంలో అనేక రాష్ట్రాల్లో విజయవంతమైన క్యాంపెయిన్లు నిర్వహించారు. డేటా ఆధారిత రాజకీయాల్లో పీకే టీం ఒక బ్రాండ్గా నిలిచింది. ఇప్పుడు వారి టీం నుంచి కొంతమంది బయటకు రావడం కూడా ఒక కొత్త ట్రెండ్గా చెబుతున్నారు. తమిళనాడులో టీవీకి విజయం దీనికి తాజా ఉదాహరణగా మారింది. ఇది పీకే టీం ప్రభావాన్ని మరింతగా పెంచింది. ఇప్పుడు మళ్లీ పెద్ద పార్టీల దృష్టి వారి మీద పడుతోంది. ఇందులో భాగంగానే వైసీపీ కూడా ఈ జాబితాలో చేరిందంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా పెను మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాలంటీర్ నెట్వర్క్ను వైసీపీ మరింత బలోపేతం చేయనుందట. ప్రతి గ్రామంలో పార్టీకి ఒక యాక్టివ్ టీంను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. ఈ టీంల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే విధానం అమలు చేస్తారు. ఇది ఒక రకంగా పాత పద్ధతికి కొత్త టెక్నాలజీని జోడించినట్టుగా ఉంటుంది. పీకే టీం గతంలో ఇదే మోడల్ను విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు అదే పద్ధతిని మరింత విస్తృతంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా యువతను ఈ ప్రాసెస్లో భాగం చేయాలని చూస్తున్నారట. ఇది పార్టీకి కొత్త ఎనర్జీని తీసుకురాగలదని నాయకులు భావిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో బలమైన నెట్వర్క్ ఉంటేనే ఎన్నికల్లో విజయావకాశాలు పెరుగుతాయని విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే ఈ మార్పులు తీసుకువస్తున్నారు. ఇంతకీ 2029 ఎన్నికల నాటికి వైసీపీ వ్యూహరచన ఏ మేరకు ఫలితాలనిస్తుందో చూడాలి. తిరుపతి బలియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బలియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,260 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,048 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,63,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 268 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వందే మాతర గేయాన్ని అవమానిస్తే జైలుకే శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ చట్ట సవరణ చేసిన కేంద్ర కేబినెట్. వెలుగులోకి గోస్ట్ పక్షి, అత్యంత అరుదైన పక్షుల్లో ఒకటి జెడ్డా స్కౌట్సర్. వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం. 52 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన టీటీడీ చైర్మన్. అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుపతి గంగ జాతర. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు. శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు. సిఫారసు లేఖలకు గుడ్ బై.
మామిడికాయను రసాయనాలతో మగ్గబెట్టి పండుగ మారుస్తున్న వ్యాపారులు. కాల్షియం కార్బైడ్ ఆరోగ్యానికి చేటని నిషేధించిన సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.